ప్రవక్త అయిన జకర్యా సుదీర్ఘమైన యాజక వంశ నేపథ్యం ఉన్నవాడు. అలాగే అతను స్వయంగా ఒక యాజకుడు కూడా. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చెబుతున్నట్లుగా అతను తన యవ్వన ప్రాయంలోనే దేవుని సేవ ప్రారంభించాడు. జకర్యా అనే పేరుకు యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. ఇశ్రాయేలీలు చెర నుండి తిరిగి వచ్చిన తరువాత హగ్గై ప్రవక్తతో కలిసి దేవాలయాన్ని పునర్నిర్మించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. అతని పేరులోని అర్థమే అతని సందేశంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అదేమిటంటే ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు మరియు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఇది రాబోయే ప్రతి తరానికి తప్పక నేర్పించాల్సిన ఒక శక్తివంతమైన సరళమైన సత్యం. ఇది చరిత్ర నేర్పే ఒక గొప్ప పాఠాన్ని మన ముందుంచుతుంది. మన పూర్వీకులు చేసిన తప్పులనే మనం కూడా పునరావృతం చేస్తూ వేరే కొత్త ఫలితాలు రావాలని ఆశించలేం. దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఆదరణ మరియు ప్రోత్సాహాన్ని కూడా ఈ ప్రవక్త మనకు గుర్తు చేస్తున్నాడు. జకర్యా గ్రంథం యూదుల పట్ల దేవునికున్న ప్రణాళికలను వెల్లడిస్తుంది. ఆ ప్రణాళికలన్నింటికీ యెరూషలేము కేంద్ర బిందువుగా ఉంది. అందుకే ఈ పుస్తకంలో యెరూషలేము పేరు 39 సార్లు ప్రస్తావించబడింది. యెరూషలేము నగరం తిరిగి నిర్మించబడుతుందని, సమృద్ధి మరలా తిరిగి వస్తుందని జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు తెలియజేస్తున్నాయి. తనకు వచ్చిన దర్శనాలను జకర్యా గ్రంథస్థం చేశాడు. ఒక యథార్థమైన యాజకుడిగా, ప్రవక్తగా దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశానికి సంబంధించిన దర్శనాన్ని అతను ఎల్లప్పుడూ ప్రజల కళ్ళ ముందు ఉంచాడు. జకర్యా సందేశం మనకు మాత్రమే కాకుండా ప్రతి తరానికి ఎంతో అన్వయించదగినది. దేవుడు తన ప్రణాళిక సంకల్పం పట్ల ఆయనకున్న నమ్మకత్వాన్ని గురించిన సందేశాన్ని భావితరాలకు అందించడం ద్వారా మనం దేవుణ్ణి ఘనపరుస్తాం. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.